ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్యూరిటీ విషయంలో ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. లీక్ రాయుళ్లు ఉన్నారనే సమాచారంతో ఆయన దగ్గర పోలీస్ సెక్యూరిటీ సిబ్బంది మొత్తాన్ని మార్చేయాలని నిర్ణయించుకుంది. రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రతి సమాచారం లీక్ అవుతుందనే నేపథ్యంలోనే ఐబీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వద్ద భద్రతా అధికారులను మార్చాలని నిర్ణయించింది. ముందుగా పోలీస్ సెక్యూరిటీని మార్చేసింది. మాజీ సీఎం కేసీఆర్ దగ్గర పనిచేసిన ఏ ఒక్క అధికారిని సిబ్బందిని కూడా సీఎం రేవంత్ వద్ద పెట్టద్దని సీఎంఓను ఐబీ ఆదేశించింది. ఇక ఐబీ ఆదేశాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ శివ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి భద్రతా సిబ్బంది విషయంలో గత 3 రోజుల నుంచి కూడా ఆయన భద్రతా సిబ్బందిని చేంజ్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన భద్రతకు సంబంధించినటువంటి అంశంగానే ఆయన వ్యక్తిగత అంశాలన్నీ కూడా బయటికి వెళ్తున్నాయనేటటువంటి అంశాన్ని ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి అధికారులు గుర్తించడం జరిగింది. దానిలో భాగంగానే ఇంటెలిజెన్స్ అధికారులు ఒక నివేదికనివ్వడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పర్యటన వివరాలు కానీ అదేవిధంగా ఆయన వ్యక్తిగతానికి సంబంధించినటువంటి వివరాలకు సంబంధించినటువంటి అంశంలో కొంత సెక్యూరిటీ సిబ్బంది బయటికి ఆ అంశాలను చేరవేస్తున్నారనేటటువంటి అంశాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించిన వెంటనే ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగానే కొంత సీఎం రేవంత్ రెడ్డికి తెలిసిన వెంటనే ఈ అంశం పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో గతంలో పనిచేసినటువంటి అంటే గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర పనిచేసినటువంటి భద్రతా సిబ్బందిని అంతటినీ కూడా తొలగించి వేరే సిబ్బందిని నియమించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నివాసంతో పాటు మరొకవైపు సచివాలయం ఆయన వెంట ఉండేటటువంటి భద్రతా సిబ్బంది అంతటినీ కూడా చేంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ.